మూడవ నాడు తిరిగి లేచి మరి 40 దినములు వారికి అగపడి తరువాత ఒలీవల కొండ మీద నుంచి ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. అప్పటికి ఆయన లేచి ఇంచుమించు వారికి 40 దినములు కనబడి ఇక ఆఖరి రోజు అది. ఇక ఆ రోజుతో ఆయన ఒలీవల కొండ మీద ఆరోహణం అవటానికి వెళ్తున్నాడు. ఆ తరువాత మళ్ళా దృశ్యరూపంగా వాళ్ళకి కనబడటం అనేది కాటే జరగదు. ఆయన సశరీరుడుగా మానవ శరీరంతో ఉన్నప్పుడు వాళ్ళతో తిరిగాడు, తిన్నాడు, నిద్రపోయాడు, వాళ్ళతో వ్యవహరించాడు. మానవ శరీరంతో ఉన్నప్పుడు సిలువలో ఆ దేహాన్ని బలియాగం చేసి పునరుద్ధానుడై తిరిగి మహిమ శరీరంతో మళ్ళా లేచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మహిమ శరీరంతో మళ్ళా లేచాడు. లేచిన తరువాత తరచుగా వాళ్ళకు కనబడ్డాడు. అలా అనేక పర్యాయాలు వాళ్ళని దర్శిస్తూ ఇక చివరిసారిగా వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన వెళ్తూ వెళ్తూ అన్నాడు, నేను తండ్రి వద్దకు వెళుతున్నాను. మీరు ఇప్పటిదాకా నేను మిమ్మల్ని యెరూషలేములో పంపించాను, మీరు వెళ్ళి సువార్త ప్రకటించారు. అదే అలవాటుగా మళ్ళా మీరు వెళ్ళకండి. మీరు యెరూషలేములో ఉండండి. నేను వాగ్దానం చేశాను, మీకు గుర్తుందా? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను మీ కొరకు పంపిస్తాడని గతంలో చెప్పాను, గుర్తుందా? అవును ప్రభా, చెప్పాను. ఆ వాగ్దానం నెరవేరుతుంది. నేను తండ్రి యొద్ద నుండి వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం చేసిన ఆ ఆత్మ మీ మీదికి వచ్చేంత వరకు మీరు యెరూషలేము నుండి వెళ్ళొద్దు. నేను ఇచ్చిన ఆ వాగ్దానం నెరవేర్చబడటం కోసం కనిపెట్టుకోండి, కాచుకొని ఉండండి అని ఆయన మాట్లాడాడు. యేసు ప్రభు వాళ్ళకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఇచ్చిన ఆజ్ఞ మార్కు సువార్త 16వ అధ్యాయము 15-16లో ఉంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అనేటువంటి ఆజ్ఞ ఒకటి అక్కడ ఉంది. అంటే వెళ్ళి సువార్త చెప్పండి అనే ఆజ్ఞ ఆయనే ఇచ్చాడు. ఆయన వాగ్దానం చేసిన ఆత్మను గురించి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి ఉంది. నేను తండ్రిని వేడుకొందును, ఆయన మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపేగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో ఉంది. నేను చెప్పిన 3 రిఫరెన్స్లకు ఆ 3 సందర్భాలు మీరు చూసుకోవచ్చు బైబిల్లో తర్వాత అయినా. ఆ వాగ్దానం చేసింది వాళ్ళ మీదకి పంపుతానని ప్రభు మాట్లాడాడు. ఆయనే చెప్పాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి లోకాన్ని ప్రకటించండి అని. మళ్ళీ అంటున్నాడు, మీరు వెళ్ళి ప్రకటించాలి నిజమే, కానీ దానికంటే ముందు మీరు నా ఆత్మను పొందుకోవాలి, నా శక్తితో నింపబడాలి అని యేసు ప్రభు మాట్లాడాడు. ఎందుకు ఆయన ఆత్మను పొందాలి? యోహాను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారు అని ప్రభు మాట్లాడాడు. బాప్తిస్మము అంటే ముంచుట, ముంచబడుట, శుద్ధీకరణ పొందుట, ప్రక్షాళన చేయబడుట అనే అర్థాలు వస్తాయి. బాప్తిస్మం అంటే శుద్ధీకరణ, ప్రక్షాళన అనే అర్థం కూడా వస్తుంది, అది బైబిల్లోనే ఉంది. అలాగే కడగబడుట, అలాగే పాతి పెట్టబడుట, పాత జీవితంలో, ఇలా అనేక సందర్భాలు అనేక అర్థాలతో బాప్తిస్మం అనే పదం వాడటం జరిగింది.